కేటీఆర్ స్కూల్లో గణిత దినోత్సవం మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు. స్థానిక కేటీఆర్ టెక్నో స్కూల్లో మ్యాథ్స్ డే మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ అధినేత శ్రీ కుందూరు తిరుపతి రెడ్డి గారు, కరెస్పాండెంట్ సూరా రఘురాం రెడ్డి గారు, ముఖ్య అతిథులుగా నాగభూషణం గారు, పెద్దిరెడ్డి గారు, పాస్టర్ జర్సన్ మరియు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రమైన శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు తిరుపతి రెడ్డి సమర్పించారు. ఇక మనస్ సమర్పించారు. విద్యార్థులకు మ్యాథ్స్ డే సందర్భంగా తయారు చేసిన ప్రాజెక్ట్స్ ని చక్కగా వివరించారు. ప్రేమను పంచడమే నిజమైన క్రిస్మస్ అని ఆయన తెలియజేశారు. నాగభూషణ క్రిస్మస్ యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. తదుపరి క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవదూతలు, శాంతాక్లాస్ మొదలైన వేషాధారణలో చిన్నారులందరినీ ఆకట్టుకున్నారు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ వీధికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం రహస్యంగా వెళ్ళాలని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఇందుమూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయవల్లని కైసరాకు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమని. అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుము. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు
నాకు వర్తమానం తండి. నేను ఓటమి ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచనగా ఈసారికి గొర్రెలకు చేత మళ్ళీ ఈ దేశం చెప్పను రా మళ్ళీ ఈసారికి మనం కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కారణవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు.